పిల్లల పల్లకి తెలుగు నీతి కథలు. అనగనగా ఒక అందమైన అడవిలో ఒకరోజు ఒక చెట్టు కింద కోతి, జింక, కుందేలు సరదాగా కబుర్లు చెప్పుకుంటూ ఉన్నాయి. అప్పుడే అక్కడికొక ఎలుగుబంటి పిల్ల ఏడుస్తూ వచ్చింది. ఏంటి పుచ్చిదానా, ఏమైంది, ఎందుకలా ఏడుస్తున్నావు అని అవి అడిగాయి. మా అమ్మ కనిపించట్లేదు అంటూ గట్టిగా ఏడుస్తూ చెప్పింది ఎలుగుబంటి పిల్ల. మీ అమ్మ నీకోసం తేనె తీసుకురావడానికి వెళ్ళి ఉంటుంది, వచ్చేస్తుందిలే అని సముదాయించింది జింక. అయినా సరే అది ఏడుపు ఆపట్లేదు. సరే ఏడవకు, మేము వెళ్ళి వెతుకుతాము అంటూ అడవిలో తలో దిక్కు వెళ్ళి వెతకసాగాయి. ఎంత వెతికినా ఎలుగుబంటి కనిపించకపోవడంతో అవి తిరిగి ఎలుగుబంటి పిల్ల దగ్గరకు వచ్చాయి. అది ఇంకా ఏడుస్తుండడంతో దానిని సముదాయించి, చాలా చోట్ల వెతికాం, కానీ మీ అమ్మ ఎక్కడా కనిపించలేదు. ఎందుకైనా మంచిది, ఒకసారి ఎలుగుబంటి గుహ దగ్గరికి వెళ్ళి చూద్దాం అని అనుకుని అన్ని కలిసి గుహ దగ్గరకు వెళ్ళి చూడగా అది లోపలే హాయిగా గురక పెట్టి నిద్రపోతోంది. అవి ఒక్కసారిగా ఊపిరి పీల్చుకున్నాయి. నిజం చెప్పు, నువ్వు దారి మర్చిపోయి ఇప్పుడు అమ్మ కనిపించట్లేదని ఏడుస్తున్నావు కదా. అవును, నాకు దారి తెలియలేదు అని తాపీగా చెప్పింది ఎలుగుబంటి పిల్ల. జరిగిన దానిని తలుచుకొని అన్నీ నవ్వుకున్నాయి. కథ నచ్చినట్లయితే లైక్ చేసి ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.